కావ్య అనాథ శరణాలయం ఏర్పాట్లని ఘనంగా చేస్తున్న భరద్వాజ్ని కోపంగా ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది రేఖ. ముఖం మార్చుకొని రేఖ ఉన్నా కూడా భరద్వాజ్ పట్టించుకోడు. అప్పుడే అక్కడ కౌశికి జగదాత్రి ఫ్యామిలీలు వచ్చి ఆగుతాయి. కార్లలో నుండి వాళ్ళందరూ కిందికి దిగుతూ ఉండగా బావ వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని సంబరపడిపోతూ ఉంటాడు భరద్వాజ్. అంతలా ఎగిరెగిరి పడకండి అని రేఖ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాత్రి కేదార్లు ముందు వెళ్ళిపోగా వైజయంతి, యువరాజ్, నిషి వాళ్ళ దగ్గరికి రేఖ రాగానే ఏంటమ్మా ఈ ఏర్పాట్లు, దాని మీద ఇంత ఖర్చు పెట్టి అనాథాశ్రమం కట్టించడం ఏంటి, నువ్వెందుకు ఊరుకున్నావు అని రేఖని నిషి తిడుతూ ఉండగా ఏం చేయమంటావే, నేను చెప్తే మీ నాన్న వింటాడా అని రేఖ అంటూ ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉండగా వైజయంతి మనం విలన్స్, మనం కొట్టుకోకూడదు అని అంటూ ఉండగా మీరు పెద్దవాళ్ళని సైలెంట్గా ఉన్న కాస్త దూరంగా ఉండండి అని అంటూ ఉంటుంది నిషి. 2 అడుగులు వెనక్కి వేసినా కూడా ఇంకా దూరం వెళ్ళమని నిషి అనడంతో మూతి మార్చుకొని వెనక్కి వెళ్తుంది వైజయంతి. ఇక నిషి వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉండగా వైజయంతి కోపంగా చూస్తూ దీన్ని బాగా ఎక్కువైంది దీనికి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జగదాత్రి ఫోటో ముందుకు వెళ్ళి అమ్మా నీలాంటి గొప్ప ఆఫీసర్ కడుపున నేను పుట్టడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎన్నడూ కూడా నేను నీ కడుపున పుట్టినందుకు బాధపడలేదు, చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. నువ్వే తప్పు చేయలేదని, నువ్వు కరెక్ట్గా డ్యూటీ చేశావని, నీ జీవితాన్ని డ్యూటీకి అంకితం చేశావని పోలీస్ శాఖ గుర్తుపెట్టుకునేలా వేరే వాళ్ళ అక్రమాలని బయట పెడతానమ్మా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది దాత్రి. ఇక అలా దండం పెట్టుకుంటున్న దాత్రిని చూసి భరద్వాజ్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మీ అమ్మలా గొప్ప పోలీస్ ఆఫీసర్ అవడం చూసి ఆ దుర్మార్గులు చంపకపోతే ఇప్పుడు మీ అమ్మ చాలా గర్వపడేది అని భరద్వాజ్ అనగానే అందరూ షాక్ అవుతారు. నిన్ను మీ అమ్మ పోలీస్ ఆఫీసర్ని చేయాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేదమ్మా, ఇప్పుడు నువ్వు మీ అమ్మని మించిన పోలీస్ ఆఫీసర్ అయ్యావు అని మాట పూర్తి చేయకముందే నాన్న మనం ఎక్కడున్నామో ఏం మాట్లాడుతున్నారో గమనించండి అని దాత్రి అనగానే అందరి వైపు చూసి భరద్వాజ్ కూడా షాక్ అవుతాడు. పోలీసా అని యువరాజ్ అనగానే దాత్రి ఏం చేస్తున్నారు మీరు, మాకు తెలియకుండా మీరు ఏదైనా చేస్తున్నారా అని కౌశికి అడుగుతూ ఉండగా రేఖ నిషి కూడా అలాగే నిలదీస్తూ ఉంటారు. అప్పుడు జగదాత్రి, కేదార్, భరద్వాజ్ సైలెంట్ అవ్వగా ఏంటి ముగ్గురు మౌనంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది కౌశికి. వదిన అదేంటి వదిన, నాకు స్కూలు ఇంట్లో పనితోటే సరిపోతుంది, మీకు తెలియకుండా నేనేం చేస్తాను వదిన, నాన్న నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అమ్మ కలలు కందని చెప్పారంతే, కానీ నేను కాలేకపోయాను కదా, అయినా నాకు భయం ఎక్కువ, నేను పోలీస్నేమవుతాను అని దాత్రి అనేస్తుంది. దీనికంత సీన్ ఎక్కడుంది అని రేఖ నిషి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. కానీ కేదార్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతో యువరాజ్ ఏమంటావు కేదార్, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారంటావా అనడంతో ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎవరుంటారు, రండి మీరు వచ్చి దండం పెట్టుకోండి అనగానే కేదార్, ఆ తర్వాత సుధాకర్, కౌశికి, కీర్తి పాప అందరూ దండం పెట్టుకుంటారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రాకపోవడంతో రానిషి అనడంతో ఏంటి దానికి దండం పెట్టడానికి నేను రావాలా, లంచగొండి అక్రమాలు చేసింది అటువంటి దానికి నేను దండం పెట్టాలా, నేను రాను అనడంతో భరద్వాజ్ కావ్యని అవమానించినందుకు లాగి పెట్టి కొడతాడు నిషిని. మళ్ళీ రేఖ వైపు చూస్తూ నీకు దీనికి చెప్పినట్టు చెప్పాలా, వెళ్తావా అనగానే నిషి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత సుధాకర్ వైజయంతి వైపు చూడగా పండ్లు కొరుకుతూ వైజయంతి వెళ్ళి పూలు వేసి దండం అంటూ దండం పెట్టుకొని రాగా యువరాజ్ కూడా దండం పెట్టుకుంటాడు. వెళ్తావా వెళ్ళవా అని ఆ నిషిని కోపంగా అరుస్తాడు భరద్వాజ్. దాంతో నిషి కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అందరూ హ్యాపీగా ఉన్నారని జగదాత్రి సంతోషపడుతుంది. మినిస్టర్ తాయారు ఓపెనింగ్కి బయలుదేరుతుంది. అప్పుడే ఏదో బోట్ కింద పడడంతో పిల్లల దగ్గరికి పరిగెత్తి మీకేం కాలేదు కదా అని తాయారు బోట్ కింద పడడం చూసి అడుగుతూ ఉంటుంది దాత్రి, సార్
మినిస్టర్ గారు వస్తున్నారు అనగానే ఎవరు, ఏ మినిస్టర్ అని భరద్వాజ్ జగదాత్రి అడుగుతుండగా ఆ బోర్డు తీసి హోమ్ మినిస్టర్ తాయారు అనగానే అందరూ షాక్ అవుతారు. మా అమ్మ అనాథ ఆశ్రమానికి దానితో ఓపెనింగ్ చేస్తారా అని అంటూ ఉంటుంది. మా అమ్మ ఆత్మ శాంతించదు వద్దు అని అంటూ ఉండగా కౌశికి జగదాత్రి ఫ్యామిలీకి ఆ మినిస్టర్ గారికి టర్మ్స్ బాగా లేవు అనగానే నాకు తెలీదు కదా, నేను పిలిచేశాను, వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయలేదు అంటుండగా జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా నిషి ఏదో ఆలోచించి వెళ్ళి తాయారు ఫోటోపై కాలు పెడుతుంది. ఫోటోపై నిలబడుతుంది. దాంతో రేఖ వచ్చి ఏం చేస్తున్నావే, ఆ ఫోటోపై నిలబడితే మినిస్టర్ గారు చంపేస్తారు అంటుండగా నాకు కావాల్సింది కూడా అదే అని అంటూ ఉండగా దాత్రి నిషి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా దాత్రిని లాగి ఆ ఫోటోపై నిలబెడుతుంది. అదే చెప్తున్నా, నాకు కావాల్సింది కూడా ఇదే అని అంటూ ఉండగా వెనకాల నుండి కార్లు ఆగిన సౌండ్, తాయారు బయటికి దిగడం, జగదాత్రి ఫోటోపై నిలబడడం అదంతా చూసి తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ పక్కనున్న అభి తాయారుని ఎగతాళి చేస్తూ పడిపోవడంలో కూడా నువ్వొక మెట్టు ఎక్కువగానే ఉన్నావక్క, కోడిగుడ్లు టమాటాలు తెలుసు కానీ ఫ్లెక్సీలను కిందేసి తొక్కడం మాత్రం ఇదే చూస్తున్నా అని అంటూ ఉంటాడు అభి. దాత్రి నీకేమైనా బుద్ధుందా, నా ఫోటోనే తొక్కుతావా, నిన్ను చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది దాత్రిని తాయారు. కానీ ఏం మాట్లాడుతున్నారు మేడం అని జగదాత్రి కూడా రివర్స్ అవుతుంది. గొడవ పెద్దదవుతుందా, తాయారుకి జగదాత్రి ఎలా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.